డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ కాల్చడం, ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా. చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చేయకూడదు, ఎవరు కానీ ఇవి చేయకూడదు. ఈ డ్రగ్స్ అనేది, మీరు సిగరెట్, ఆల్కహాల్ అనేది సినిమాలో కూడా కింద రాస్తారా అవన్నీ చేయకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తారా? డ్రగ్స్ గురించి మీకు అలా ఎవరు చెప్తున్నారు? మీరు ఎక్కడ చూడరు, అవునా? డ్రగ్స్ చేయకూడదు, మాదక ద్రవ్యాలు చేయకూడదు అని మీకు పర్సనల్గా చెప్పేది ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. దానికోసం మేము పోలీసులు ఇలాగా ప్రతి స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 4 months నుండి డ్రగ్స్ పై దండయాత్ర అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఎవరి మీద అయితే ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు అని క్లారిటీతో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఒక రిలయబుల్ సోర్స్ నుండి వాళ్ళకి మేము ఎక్స్టెన్సివ్గా డ్రగ్ టెస్ట్ చేసాం ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 months. కృష్ణలంక మీకు తెలిసినట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోలీస్ స్టేషన్స్ మన కమిషనరేట్లు. ఇక్కడ మేము చేసిన డ్రగ్ టెస్ట్కి మాకు ఇనీషియల్గా చాలామంది పాజిటివ్ వచ్చారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని మేమేమి వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇలా ఏమీ పెట్టుకోలేదు. వాళ్ళకి ఎప్పుడు కానీ డ్రగ్ అడిక్షన్ అనేది ఒక బానిసత్వం, ఒక సిమ్టమ్. మానసిక రోగులకి ఒక సిమ్టమ్ ఉంటుంది. వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం. మా ఇదితోనే అలాంటి వాళ్ళని మార్చాలి, సమాజాన్ని మార్చాలి అని మన కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం. అలానే ఎక్స్టెన్సివ్ టెస్ట్ రిపీట్ చేసి ఈరోజు ఎన్టీఆర్ కమిషనరేట్లో మా స్టేషన్స్లో ఎక్కడా కానీ డ్రగ్ టెస్ట్ మళ్ళీ పాజిటివ్ రాలేదు. ఆల్మోస్ట్ 4 months కష్టపడితే మేము డ్రగ్ టెస్ట్ అనేది మాకు నెగిటివ్ వచ్చాయి. సో ఈరోజు ఒక స్టేజ్ మీద నిల్చొని మేము స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం, డ్రగ్స్ అనేవి మన విజయవాడ స్ట్రీట్స్లో దొరకట్లేదు. సప్లయర్స్ ఎవరన్నా ఉన్నారో అందరినీ న్యాప్ చేసేసాం, పంపించాల్సిన వాళ్ళ లోపలికి పంపించాం. ఎవరైతే బానిసలు అయ్యారో వాళ్ళని డీ అడిక్షన్కి పంపించాం. సో ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉండి, ఇంకా ఇది జరుగుతుంది, ఏదన్నా చిన్న స్టోర్లో అమ్ముతున్నారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాడుతున్నారు, ఇలా ఏమాత్రం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఛాలెంజ్ లాగా ఇస్తున్నాం. వీళ్ళు అమ్ముతున్నారు, సప్లై చేస్తున్నారు అని మీకు డౌట్ ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ప్రైజ్ మనీ ఉంది. అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు 5,000 మనీ వస్తుంది. అలా కాకుండా వీళ్ళు వాడుతున్నారు, స్మోక్ చేస్తున్నారు అనేది తెలిస్తే మీకు 1,500 అనేది ప్రైజ్ మనీగా పెట్టాం. ఇంకా ఎక్కడన్నా మా కంటికి కనిపించకుండా ఏదన్నా మిస్ అయ్యింది ఏమో అన్న ఒక ఇదితో ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనేది మీరు న్యూస్ పేపర్స్లో వింటూనే ఉంటారు, అవునా? అలాంటివి కూడా రాకుండా ఉండడానికి, ఆ అపోహలన్నీ తీసేయడానికి ఈ ప్రోగ్రామ్ మేము పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇస్తారా ఇన్ఫర్మేషన్ మీకు వస్తే? ఎవరికి ఇస్తారు? వెరీ గుడ్. నెంబర్ ఎవరు చెప్పింది ఆ నెంబరు? ఎక్సలెంట్ 1972కి కాల్ చేయాలి.